సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మొన్నప్పుడు వెళ్ళట్లేదని చెప్పాను కదా, అటువైపు ఒక రూట్ చూపిస్తా. అక్కడ పైన మా అపార్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ గుడి ఉంటుందని. ఆ గుడి నుండి అయితే ఇప్పుడు నేను ఏదో వెళ్తున్నాను. అక్కడ మా అపార్ట్మెంట్ అయితే ఉంది, ఇక్కడ నుండి వెళ్తున్నాను. అక్కడ సైడు అపార్ట్మెంట్ వెళ్తే ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఆడుకుంటున్నారు. నేను అక్కడ నుండి అయితే వస్తాను. అక్కడెక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. అప్పటి నుండి ఇక్కడ చూస్తూనే ఉన్నాను. ఇక్కడ ఒక అపార్ట్మెంట్. సో గైస్, అటువైపు అయితే వెళ్ళాను. అటు ఇంకా ఫంక్షన్ అయితే అవుతుంది, బ్లాక్ చేసి అయితే ఉంచారు. ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంకో లొకేషన్కి అయితే వెళ్తున్నాను. చేతిలో ఒక రాయి పెట్టుకున్నాను. నేను కుక్క వెనకాల ఉన్నది, అందులో నా వెనకాల కనపడింది, అందుకని చెప్పి. సో గైస్, అటు వెళ్ళట్లేదు కాబట్టి ఒక బ్లాగ్లో అక్కడ దాకా వెళ్ళాను కదా ఆ రూట్లో. ఇప్పుడు ఇటు నుండి వచ్చాను, ఇటు నుండి ఇప్పుడు వెళ్తాను. చూద్దాం, దగ్గర ఇప్పుడు అటు నుండి అటు కట్ అవుదాం, మీకు కొన్ని చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్దాము. చాలామంది వస్తున్నారు, రికార్డ్ చేయడానికి చాలా దీనిగా ఉంది. చూద్దాం. వర్షం పడేటట్టే ఉంది, ఎందుకంటే ఉరుగుతుంది. క్లైమేట్ చూడొచ్చు. అటువైపు ఇది ఉంది, ఇక్కడ క్రికెట్ అకాడమీ అయితే ఉంది, చూడొచ్చు. ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అక్కడ దూరంగా అక్కడ గుడి ఉంది, చూపిస్తాను. అక్కడ దాకా అయితే వెళ్తాను, ఇప్పుడు చూపిస్తాను. లెట్స్. మొన్న ఒకసారి వాళ్ళతోనే షటిల్ మ్యాచ్ అయితే ఆడాను, చూడొచ్చు. అక్కడ సైకిల్తో ఉన్నారు కదా వాళ్ళతోనే. అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి. సో గైస్, ఇక్కడ గుడి ఉంది, గుడి దగ్గర అయితే కొత్తగా పార్క్ అయితే కట్టారు, చూడొచ్చు. మీరు అక్కడ చూపిస్తాను, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళొచ్చలే తెలీదు, వెళ్తాను కానీ లోపల చూడొచ్చు మీరు. ఇక్కడ నుండి జూమ్ చేసి చూపిస్తాను. మొత్తం నీళ్ళు ఉన్నాయి లోపల నీళ్ళు ఉన్నాయి. వెళ్ళాం. అక్కడ ఏ గుడి అనుకుంటున్నారా? సాయిబాబా గుడి అయితే ఉంది అక్కడ, చూడొచ్చు మీరు. అక్కడ సాయిబాబా గుడిని నేను మైక్ని తయారు చేశాను కదా, చూడొచ్చు. ఇదిగోండి, నేను ఇలా పేపర్ అయితే చుట్టేసి ఒకే దీని కింద కంబైన్ చేసి అయితే మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏరియాలో ఎక్కువ కుక్కలు అయితే ఉంటాయి. సాయిబాబా గుడి దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, చూడొచ్చు. నేను ఎందుకు ఈ వ్లాగ్ ఉత్తుగా చేసినానంటే, చెప్పాను కదా 2 days హాఫ్ డేస్ ఇచ్చారు, దాంతో పాటు ఇచ్చేస్తున్నాను. రేపు సెకండ్ సాటర్డే, సండే సెలవే. కానీ ఎందుకంటే మాకు సెలవు ఇవ్వలేదు, మా డాడీకి ఇది ఇవ్వలేదు. ఏంటి ఇవ్వలేదంటే, మా డాడీకి ఆఫీస్ పెట్టేశారంట, స్కూలు. కుక్కలు అంటెట్టాయి, మళ్ళీ చంపేశాను. అంట పెట్టాను మళ్ళీ వాటిని కూడాను. ఏమని అనుకోవచ్చు, ఇక్కడ సౌండ్లు బాగా ఎక్కువ వస్తున్నాయి, చూడొచ్చు. ముందుకు వెళ్తున్నాను. దోమలు ఏగులు చాలా ఎక్కువ పడుతున్నాయి దీని మీద. ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, చూస్తున్నారా? ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు, కానీ ఇటు నుండి వెళ్ళను, స్ట్రైట్గా అయితే వెళ్తాను. సో ఇప్పుడు అక్కడ నుండి వచ్చాను. రూట్ అంతా మీకు వెనకాల కనపడచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉన్నానో కూడా మీకు ఏర్పడచ్చు. వెనకాల ఒక ఇది, ఇటువైపు ఒక ఇది ఉంటుంది, వ్యాన్ వస్తుంది, చూడొచ్చు. ఇటే వస్తుంది, నాకు తెలుసు. ఎవరైనా అన్నారు లేదు తెలియదు, కానీ వస్తుంది. అపార్ట్మెంట్ ఉంది కదా, అందుకు మన ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్లోకి అయితే వెళ్తుంది ఇది, ఈ వ్యాన్. ఇప్పుడు మా ఫ్రెండ్ దీక్షిత్ ఉన్నాడు కదా, వారి ఇల్లు తెలుస్తుంది, వాటి దగ్గరికి అయితే వెళ్దాము. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే వీడి దగ్గరికి అయితే వచ్చాను. అక్కడ నుండి చూసాను, ఈయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. సో గైస్, ఇప్పుడే అయిపోయింది, ఈయన పిలిచాను. ఆడిని ఇప్పుడే ఆడుకోవడానికి పిలిచాను. ఇప్పుడు పైన నెక్స్ట్ వీడియో చూడొచ్చు, కంటిన్యూ అయిపోద్ది ఇదే వీడియోలో. ఆడకుండా వస్తున్నాడు, చెప్పులు వేసుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడు, వస్తాడు ఇటు. ఇక్కడ పంది బోర్ అని వెళ్ళిపోతుంది. వచ్చాక ఏం చేస్తానంటే, పైకి వెళ్తాను. ఒకవేళ వస్తే మా డాడీ మా తమ్ముడు వస్తారు, వాళ్ళతో ఆడదాము. లేదంటే నేను షటిల్ అయినా ఆడతాను, క్రికెట్ అయినా ఆడతాము. టైం ల్యాప్స్లో పెడతాను మొత్తం అంతాను. ఇందాకలా అటువైపు వెళ్ళాను కదా, అటువైపు అయితే ఇప్పుడు వెళ్తాను, చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. మీరు పైనుంచి చూస్తే అటువైపు వెళ్ళాను కదా, ఇప్పుడు అక్కడ వైపు వెళ్ళేటప్పుడు ఒకేసారి మన అపార్ట్మెంట్ అయితే బాగా కనపడింది. మన మేడపై నుండి అయితే బాగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆడుతున్నారు. ఇడు వచ్చాడు, ఆడుతున్నాడు ఇడు. సరే, ఇప్పుడు టైం నచ్చలేదు, కంటిన్యూ చూడండి. క్రికెట్ అయినా ఆడతాం,
నార్మల్ చెట్లే నాటుతాము. ఇదిగోండి మనం అటువైపు అయితే వెళ్ళాము. ఆ చివరన అటువైపు దాటి ఆ తుప్పలు దాటి అటువైపు వెళ్ళాము. భలే కనపడింది అటువైపు నుండి. వీళ్ళని చూశాను ఇక్కడ నుండి, ఆ చిన్న కన్నా నుండి. నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. అదిగోండి ఆ తుప్పల నుండి చూశాను వీళ్ళు ఎక్కడైతే ఉన్నారు. పైకి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. సో గైస్ ఇప్పుడు వీళ్ళ తాతయ్య వాళ్ళకి అక్కడ గుమ్మాలే చేయించుకుంటున్నారు. ఇప్పుడు లిఫ్ట్లోకి వెళ్ళి అయితే చూడాలి. ఇలాగే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాము. చూడొచ్చు పైనుండి. ఇప్పుడు టైం లాస్ లేదు. వెయిట్ చేస్తున్నా, ఇక్కడ కనపడుతుందిరా ఇది. ఇంకా ఇటువైపు మొత్తం అంతా ఇది అద్దాలంటే బార్బర్ షాప్లో ఎలా ఉంటుంది అలా అయిపోద్ది. మా ఫ్లోర్ 3rd ఫ్లోర్, ఇప్పుడు 4th ఫ్లోర్ వస్తుంది. చూడొచ్చు. సో గైస్ ఇప్పుడు పైకి వచ్చాను. చూడొచ్చు లిఫ్ట్ ఇప్పుడు ఆగింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇచ్చేస్తాను. క్రికెట్ బ్యాట్లు కానీ షటిల్ బ్యాట్స్ కానీ పట్టుకుంటాను. ఇప్పుడు దీక్షిత్ ఉన్నాడు, అదే వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేసి క్రికెట్ బ్యాట్ పట్టుకొని నేను మా డాడీ అప్పుడు రాస్తాను. సో గైస్ ఆడ వెళ్ళిపోయాడు. సో ఓకే బాయ్. ఇప్పుడే అయ్యింది షటిల్ మ్యాచ్ అనమాట. చూసి ఉండొచ్చు మీరు. షటిల్ మ్యాచ్ ఎలాగాడేవరా? షటిల్ మ్యాచ్ ఆడాడంట. చెమటలేదు పట్టే. నా షర్ట్ చూసే మీకు అర్థం అవ్వచ్చు ఎలాగాడానో. షర్ట్ చూడొచ్చు మీరు. ఇది కొత్తగా ఎదుగుండే. ముందే నార్మల్ ఇదే చేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ అంటించాను దగ్గర ఉండాలని. ఎప్పుడైతే ఈ హుక్ అంటించుకుంటాం కదా, ఈ హుక్ ఒక్కటే ఉంచాను ఇచ్చేసుకోవడానికి. లోపల ఇది పెడతాను. కాకు ఎడుతున్నాడు వీడు. ఇందాకలా ఒక దగ్గర పట్టుకో ఒకసారి. కింద పెట్టు ఒకసారి. ఇందాకలా మీరు చూసి ఉండొచ్చు. గాలి రాకుండా అయితే లోపలికి పెట్టుకుంటాము. లోపల పెట్టుకుంటే గాలి రాదు కాబట్టి చూడొచ్చు. వీడు ఇక్కడ ఉన్నాడు. ఇందాకలా కాకు ఎడుతున్నాడు. సరే పాయింట్కి వద్దాం. ఇందాకలా చూసి ఉండొచ్చు మీరు. ఒక దగ్గరికి వెళ్ళాను. అదిగోండి అమ్మవారి గుడి. అక్కడ నుండి లాగట వచ్చాను. అటు ఒక రూట్ ఉంటుంది. ఒక బ్రిడ్జెస్ ఉంటుంది అన్నమాట. చెక్కలతో బ్రిడ్జెస్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అలా వెళ్ళాను అనమాట. వెళ్తే దగ్గర అదిగోండి అక్కడ ఉంది కదా ఈ ఫెన్సింగ్ దాకా వెళ్ళాను. అక్కడ ఒక ఆంటీ ఉన్నారా? ఆంటీ ఎందుకు బాబు వచ్చావంటే లేదమ్మా అన్నాను. అంకులా ఆంటీయా బాబు? అంకుల్ తాత. ఇదిగో అంకులే తాత. అక్కడ దాకా వెళ్ళాను. తర్వాత మళ్ళీ రికార్డ్ చేయలేదు. అటు వెళ్ళాను, చుట్టూ తిరిగాను, మొత్తం అంతా తిరిగాను. వీళ్ళు ఇంటి మీద నుండి వచ్చాను. వీళ్ళు ఇల్లు కూడా చూపిస్తాను రండి. ఇటు నుండి కనబడుతుంది వీళ్ళు ఇల్లు కూడాను. వీళ్ళు ఇల్లు బాగానే ఉంటుంది. వీళ్ళు ఇల్లు కూడాను చూడొచ్చు. మైక్ అయితే ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి వాళ్ళ ఇల్లు అదే. అప్పుడు ఇదిగోండి ఇలాగే అప్పుడు ఈ వర్షం నీళ్ళు ఈ ట్యాంక్ నీళ్ళు నిండిపోతే వాటర్ బ్లాగ్ చేశాను అనమాట. మీకు చూడొచ్చు వాటర్ బ్లాగ్ చేశాను. ఇదిగోండి ఆ రూట్లో అయితే వచ్చాను నేను. అలాగొచ్చి ఇలా లింట్ మీద నుండి వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఆగి వీళ్ళ ఇంటి దగ్గర షూట్ చేశాను. ఇప్పుడు చూపిస్తాను. పైన మనం క్యాంపింగ్ చేసాం. ఇక్కడ వచ్చేసి నేను దీక్షిత్ బుద్ధు అయితే క్యాంపింగ్ చేసాం. అప్పట్లో ఒక దగ్గర 1 వీక్ అవుతుంది. అక్కడ బుద్ధు చేద్దామంటేనే చేసాము ఈ క్యాంపింగ్ వచ్చేసి. అక్కడ ఇంకో క్యాంపింగ్ ఉంటుంది. అక్కడ నేను దీక్షిత్ చేసాము ఒకసారి. సో గైస్ ఇప్పుడు నేను దీక్షిత్ చేసా అన్నాను కదా. నేను దీక్షిత్ అయితే చేయలేదు.
నిజంగా చేసింది ఎవరంటే నేను బుద్ధు చేసాము. వాడే ఇచ్చేసాడనమాట. ఇక్కడ ఎందుకు ఇటువైపు పెట్టానని చూడొచ్చు. ఇప్పుడు నా వైపు పెట్టాను. వాడే చెప్పాడనమాట చేద్దామరా అని చెప్పి. అందుకని చెప్పి అయితే చేసాము నేను బుద్ధు కలిసి క్యాంపింగ్. వాడే చెప్పాడు కాబట్టి నేను చేశాను. లేదంటే నాకు ఆ థాటే లేదు, నాకు చేద్దామని థాటే. వాడు చేద్దామని చెప్తే అక్కడ చేసాము, ఇక్కడ చేసాము. ఇది దగ్గర 1 వీక్ అవుతుంది చేసి. బుద్ధు గారు చెప్పాడు. బుద్ధు గోస్ట్ హంట్ బ్లాగ్లో చూసి ఉండొచ్చు, మీరు ఇక్కడ చూసి ఉండొచ్చు. అక్కడ ఒక బావి ఉంటుంది కదా, బోర్ బావి, అక్కడ బుద్ధు అయితే ఉన్నాడు. సో గైస్ ఇక్కడ ఇందాక చెప్పింది మొత్తం అంతా ప్రాంక్. అక్కడ చేసింది మెట్ల పైన, నేను దీక్షిత్ చేసే మెట్ల పైన. అది కూడా చాలా రోజులు అవుతుంది చేసి. ఇక్కడ వచ్చేసి నేను బుద్ధు చేసాము 2 times. ఇక్కడ నేను బుద్ధు చేసాం. ఇక్కడ దీక్షిత్ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇక్కడ ఒక్కసారి చేసాం. దీక్షిత్గా ఎక్కువసారి కూడా రాలేదు, ఒకే ఒకసారి చేశాడు, అది కూడాను. ఇంకెప్పుడు చేయలేదు. అవునా కాదా? అవును. వినపడదు ఇప్పుడు చెప్పు, అవునా కాదా? అవును. వాడు ఒకసారి చేశాడు. చాలామంది అనుకోవచ్చు వీడు ఇంకో వ్లాగ్లో ఉన్నాడని. వాడు నార్మల్గా వచ్చాడు, క్యాంపింగ్ అయితే చేయలేదు మాతో. నార్మల్గా వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. చూశాడు ఏం చేస్తున్నాం అని చెప్పి వాడు వెళ్తే వెళ్ళిపోయాడు. అక్కడ రియల్గా వచ్చేటప్పటికి నేను బుద్ధుగా చేశాను. అందుకని చెప్పి ఇచ్చేస్తున్నాను. అక్కడ నిన్న నైట్ ఒక వ్లాగ్ చూసుంటారు, నేను బండి మీద వెళ్ళేటప్పుడు ఒక వ్లాగ్ తీసాను. ఒకే హ్యాండ్తో తీసాను. స్టాండ్ తెచ్చాను, అప్పుడు స్టాండ్ చూసుంటారు. డైలీ వ్లాగ్ ఎపిసోడ్ 2 అని చెప్పి ఆ వ్లాగ్లో చూసుంటే అక్కడ ఆ షాప్కి వెళ్ళాను, ఈ షాప్కి కూడా వెళ్ళాను. మీరు ఒక ఇదై ఉండొచ్చు, ఒక డౌట్ రావచ్చు, తమ్ముడు ఆ కాక్తో పైన ఒకసారి ఆడతాను ఎందుకు ఆడలేదు అని చెప్పి. ఆ కాక్ చేద్దామంటే అప్పటికి 1 hour అయితే అఫీషియల్గా మన టైం అయిపోయింది. కాబట్టి అఫీషియల్గా ఇంకోటి ఏం చేద్దామంటే చెప్పే ఉంటాను మీకు. ఇక్కడ మన టెర్రస్ మీద షటిల్ ఆడుతూ మొత్తం అంతా చేస్తూ క్యాంపింగ్ చేద్దామని 1 hour చూసి ఉంటారు మీరు ఆ వ్లాగ్ కూడాను. మా సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం మీకు అన్నీ వస్తూనే ఉంటాయి, చూసి ఉండొచ్చు. అక్కడ ఒక షాప్ ఉంటుంది కదా, ఇటువైపు వస్తే మీకు కనపడుతుంది. మొత్తం అంతా ఓపెన్ చేస్తే క్లోజ్ చేసి ఉన్నది తెలియదు. ఓపెన్ చేసి ఉన్నాను, నేను వెళ్ళాను. అక్కడ జూమ్ చెయ్యి, అక్కడ మీకు ఒక షాప్ కనపడుతుంది కదా, అది షాప్ నేమ్ వచ్చేసి తిరుమల స్టోర్ అనమాట. మీకు అక్కడ ఇవి కావాలన్నా మీకు అక్కడ దొరుకుతాయి. అంటే గ్రాసరీస్ అంటే నార్మల్ గ్రాసరీస్ దొరుకుతాయి. తర్వాత లేస్ ప్యాకెట్లు అయితే బొచ్చుడు దొరుకుతాయి. మీకు చాక్లెట్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని వెరైటీస్ తెప్పిస్తారు. అలాగే ఇంకోటి ఇక్కడ ఇంకో షాప్ చూసి ఉంటుంది కదా, ఆ షాప్ ఏంటంటే అక్కడ ఒక షాప్ చూసి ఉండొచ్చు. జూమ్ చేస్తాను చూడొచ్చు, మీకు జూమ్ చేస్తాను. కెమెరా కొంచెం దీనికి ఉంది, ఒక్క నిమిషం చూడ. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఒక అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా, అక్కడ అదే అపార్ట్మెంట్లో ఇప్పుడు నేను వేణి పెడుతున్నాను 2nd floorలో. ఇప్పుడు దీక్షిత్ ఉన్నాడు కదా, దీక్షిత్ వాళ్ళ ఎవర్రా మామయ్య వాళ్ళు ఉంటారంట అక్కడ. ఇప్పుడు మేము ఆడుకున్నంతా ఇదిగోండి రోడ్డు మీద ఆడుకున్నాము. ఆ రోడ్డు మీద మొత్తం అంతా ఆడుకున్నాం. నేను వెళ్ళింది ఎక్కడ అంటే అది మీకు అక్కడ కనపడచ్చు. అక్కడ ఏదో అయ్యింది, ఒక్క నిమిషం. అక్కడ బైక్ ఏదో అయ్యింది, ఆగిపోయింది ఒకేసారి పట్టమని. ఏదో అయ్యింది, ఏదో అడ్డొచ్చింది చూడొచ్చు. ఇందాక నేను వెళ్ళింది అయితే అక్కడ దాకా అయితే వెళ్ళాను. అక్కడెక్కడ ఉంది కదా, చాలాసేపు నడిచాను, మొత్తం అంతా ట్రావెల్ చేశాను, వెళ్ళాను. ఇక్కడ ఒక కుక్క పిల్ల అయితే ఉంటుంది, కుక్క పిల్లరా ఏదో ఉంటుంది. ఆ కుక్క పేరు మాత్రం అభి, చూడొచ్చు. ఇప్పుడు మీరు ఎందుకు ఎంతసేపు ఇదంటే చెప్తున్నాను. ఇంకో విషయం గైస్ ఏంటంటే ఈరోజు నైట్కి ఒక దగ్గర చూసి ఉంటారు గేమింగ్ వ్లాగ్ అయితే, గేమింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో తెలీదు. నాకు తెలిసి చేస్తాను. చూడండి, పీసీలో ఆడాను, ఆబీ అయితే ఆడాను, చూడొచ్చు. సగం అంటే సగం అంటే ఎక్కువ ఆడాను. దగ్గర లాస్ట్ 2 or 4 points ఉండిపోయి అక్కడితో ఆపేసాను. ఆ 4 points కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడానికి చూస్తాను. ఆ 4 points ఉంటే మళ్ళీ అది రిజ్యూమ్ అవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుండి రిజ్యూమ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇచ్చేస్తాను. ఈరోజు నైట్కి ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, అదే గేమింగ్ది, ఏదో ఒక వార్ గేమ్ అప్లోడ్ చేస్తాను. ఇది తర్వాత ఫోన్లో ఫ్రీ ఫైర్ ఆడతా, చూడొచ్చు. ఒకవేళ ఆడితే మా ఫ్రెండ్ ఆడతాడు, తిప్పుకోరా నీ వైపు, ఈడు వైపు ఆడతావా ట్రై అంట.
చూస్తాడు. ఆడతాడు లేదా లేదు, ఫోర్స్ చేయట్లేదు ఆడమని. నేను స్పెక్టేట్ చేస్తానంట నన్ను. నేనైతే గిల్ట్ నేను కొత్త గిల్ట్ మారాక మీరు ఎవరు చూడలేదు కదా, గిల్ట్ లెవెల్ 7 గిల్ట్ నేమ్ గుర్తులేదు. దాంట్లో వచ్చేసి నాకు ఫ్లాగ్ ఎమౌంట్ ఉంది అకౌంట్లో. నా అకౌంట్ నేమ్ చెప్తాను కానీ పాస్వర్డ్ చెప్పను. మార్క్ 0J9B3 అకౌంట్ చూడొచ్చు. ఇప్పుడు అక్కడ మీకు మబ్బుల నుండి ఇవైతే వెళ్ళిపోతున్నాయి చూడొచ్చు. నేను ఇక్కడ స్టాండ్ పెట్టలేదు కానీ అలాగుంది. మిరాకిల్ పడిందంటే బద్దలాడిపోద్ది. చూడొచ్చు మీకు మబ్బులు భలే ఉన్నది వ్యూ అయితే. అక్కడ రెడ్గా భలే ఉంది చూడొచ్చు. అక్కడ సౌండ్ అక్కడ ఒక లలితాదేవి గుడి టెంపుల్ అయితే ఉంది. క్రికెట్ ఆడుతున్నారు అన్నయ్యలు. గ్రౌండ్ ఉంది అక్కడ, ఆ గ్రౌండ్ దగ్గరే ఆడుతున్నారు. సో ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేసండి. ఇంకా వచ్చే వ్లాగ్స్ గురించి మీకైతే సబ్స్క్రైబ్ చేసాను.